అందరికీ నమస్కారం. మన సింగరేణి ఉద్యోగాన్ని చాలామంది మన పెద్దలు కానీ, నాయకులు కానీ, అందరూ మన పూర్వీకులు కానీ అందరూ దేశ సైనికులతో సమానంగా పోలుస్తారు. ఎందుకో తెలుసా? దేశ సైనికులు దేశం కోసము ఎండనక, వాననక, నిద్రనక, ఆకలి అనక రాత్రింపగలు దేశ రక్షణ కోసము పాటుపడుతూ దేశాన్ని రక్షిస్తారు కనుక వాళ్ళకు ఒక మహోన్నతమైన గౌరవం ఉంటుంది. అట్ ద సేమ్ టైము మన సింగరేణి ఉద్యోగులకు కూడా వీళ్ళు ఆకలనక, దప్పికనక, నిద్రనక, రేయింబవళ్ళు 3 పూటల అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ గాలి లేని ప్రదేశాల్లో, సరిగ్గా వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో, గరిమి ఉన్న ప్రదేశాల్లో, నీళ్ళు ఉన్నా నీళ్ళు లేకున్నా నీళ్ళు అందని ప్రదేశాల్లో కూడా వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశానికి వెలుగులు నింపుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా దేశ సైనికులతో పోల్చడం జరిగింది. మన సింగరేణి ఉద్యోగులకు ఇంకొక పేరుంది, నల్ల సూర్యులు అంటారు. నల్ల సూర్యులు అంటే ఏంటిదో, సూర్యుడు ఉదయించి లోకానికి అంత వెలుగునిస్తాడు. కానీ మన సింగరేణి ఉద్యోగులు చీకట్లో పనిచేస్తూ ప్రపంచానికి వెలుగునిస్తారు కాబట్టి అందుకే వాళ్ళు నల్ల సూర్యులు అయినరు, చీకటి సూర్యులు అయిపోయారు. మనోళ్ళు పడే కష్టము ఎంత ఉంటుందంటే, దేశాన్ని రక్షించే సైనికులైతే దేశంలో ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించడానికి, పలు రకాల పరిశ్రమలకు ఆధారభూతమైన బొగ్గు ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నారంటే వాళ్ళ మహోన్నతమైన ఉద్యోగం అది. చాలామంది అంటారు బాయిల పని అనగానే బాగుండదా, బాయిల పని ఏందా, ఏమో బొగ్గు బుక్కాలి, బొగ్గు చేయాలని అంటారు. కానీ అది కాదు. దేశం కోసం కష్టపడడం, ఉత్పత్తి చేసేయడం, ఖనిజాన్ని ఉత్పత్తి చేసి దేశానికి వెలుగులు చూపుతున్నారు. అందుకే సింగరేణి ఉద్యోగులందరికీ మనం సెల్యూట్ చేయాల్సిందే. కానీ మరి ఇంత మంచి ఉద్యోగాన్ని చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో, అంటే గతం నుంచి చూసుకున్న, ఈ మధ్యకాలంలో చూసుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ వచ్చేసి బాయిలర్లకి, గనులకి వచ్చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు 100 మాస్టర్లు కూడా చేయలేని పరిస్థితులు ఎందుకు ఉంటున్నారు? అసలు అది కరెక్ట్ కాదు కదా. దేశం కోసం పని చేసినట్టుగా ఫీల్ కావడం లేదు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్టు? అమ్మ నాన్న వాళ్ళ పనిని మెడికల్ అన్ఫిట్ అయిపోయి వాళ్ళ ఉద్యోగాన్ని నా కొడుకు నా కూతురుకు ఇచ్చేస్తే వాళ్ళు మా కళ్ళ ముంగట ఉద్యోగం చేసుకుంటూ, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఉద్యోగాన్ని నేను కాపాడుకున్నా నా పిల్లానికి కూడా ఇచ్చేస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, వాళ్ళకు కూడా జీవనోపాధి ఉంటుంది. నా కళ్ళ ముంగట సగర్వంగా నేను వాళ్ళు ఉద్యోగం చేసిన సగర్వంగా తిరగగలుగుతా అనే సంతోషంలో వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయిపోయి పిల్లలకు ఉద్యోగాలు పెట్టిస్తే, ఆ పిల్లలు డ్యూటీలు చేయక ఉద్యోగాలు పొడగొట్టుకునే స్థితికి రావడం అనేది ఆలోచించవలసిన విషయం కాదా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. అమ్మా నాన్న మనకు కష్టపడి ఎందుకు పెట్టించారు ఆ ఉద్యోగాన్ని? అమ్మా నాన్న ఎందుకు ఇంత కష్టపడి బావి పనే కావాలి మనకు అనే ఉద్దేశంతో ఎక్కడో సాఫ్ట్వేర్ చేసుకునే పిల్లల్ని కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈ ఉద్యోగంలో పెట్టించారు. మరి అప్పుడే నాన్న నేను సాఫ్ట్వేరే చేయగలుగుతా, నేను ఈ పని చేయలేను అని చెప్పే ఉంటే ఆ మిగతా రోజులు కూడా తను పని చేసేవాడు కదా. ఇక్కడ నాన్న మాట కాదనకపోతేవి, అమ్మ మాట కాదనకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నువ్వు వచ్చి ఉద్యోగంలో చేరి 100 మాస్టర్లు కూడా చేయకుండా ఉద్యోగం నువ్వు కౌన్సిలింగ్కి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం 100 మాస్టర్ నిండకపోతే తీసేసే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అది కరెక్ట్ కాదు కదా. మీ అమ్మ నాన్న నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య, వీళ్ళంతా ఆశ పెట్టుకున్నారు కదా. ఒక్కసారి ఆలోచించు, ఇంత మంచి ఉద్యోగాన్ని దొరుకుతుందా? దయచేసి ఆలోచించండి. ఉద్యోగం ఎందుకు పొడగొట్టుకోవాలి మనం? కాబట్టి ఉద్యోగాన్ని పొడగొట్టుకోవద్దు. ఆ ఉద్యోగంతో లాస్ ఎంతవరకు అవుతానో మనం ఏంటిది అనేది ఇంకో వీడియోలో మనము మాట్లాడుకుందాం. అసలు లాస్ ఏంది, లాభం ఏంది ఉద్యోగం వల్ల అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మీరు చేయాల్సింది అంతే. మీరు అలా సబ్స్క్రైబ్ చేసిందంటే నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు. కాబట్టి
దయచేసి మీరు ఇవి అలా చూసి వెళ్ళిపోకండి.